ఈ జన్మని పుట్టడం కాదు మానవ పడి చక్రాలను సరి చేసుకుంటే జన్మ బాధల చక్రం చేసుకుంటే మానవ జన్మ మానవ జన్మ శుభముహూర్త అస్తు అయముహూర్త శుభముహూర్త సాపండి ఒకసారి విశ్వక్సేనం తమస్తే ఔతస్మాత్తాత్వికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తరాజాయ విఘ్నసేన ఆపత్సకాయ ప్రహ్లాద వరదాయ శ్రీ నరసింహ పరబ్రహ్మణే వరాయ నరసింహ పరబ్రహ్మణే గోవింద గోవింద చతుస్రాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవజవన ఆప్నువా ఔర్వవైదన పంచాధ్యేయ ప్రవరాన్విత భార్గవజ గోత్రోద్భవీం మూల ప్రకృతి రూపాం ప్రకృత్యంద్ర సంభూతాం శ్రీ భార్గవం శ్రీ లక్ష్మీ అత్యంత సౌందర్యవతీం శ్రీ లక్ష్మీ పరబ్రహ్మణే వరదరాజ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఉత్సాహమైత్రవద్వయార్జయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీం మూల ప్రకృతి రూపాం ప్రకృత్యంస సంభూతాం శ్రీ లక్ష్మీదేవీం ఇమాం కన్యాం. ఇక్కడ వరుడు ఎవరయ్యా అంటే కన్యాం లక్ష్మీదేవి వధువు అంటే పెళ్లి కుమార్తె. ఇప్పటిదాకా కళ్యాణం చేశారు కదా మీరు, ఇంటికి కదా మీ పిల్లలు లేకపోతే మీ పక్కింటి వాళ్ళు వదిన మీరు కళ్యాణంలో స్వామివారి గోత్రం ఏంటి అమ్మవారి గోత్రం ఏంటి నేను ఆడ చూశాను, పక్క వచ్చార గురించి గాథ గురించి ఆలోచించాను నేను అని అనుకుంటే కుదరదు. కాబట్టి స్వామివారి గోత్రం భార్గవస గోత్రం, అమ్మవారి యొక్క గోత్రం కాశ్యపస గోత్రం. ఇలా స్వామివారి యొక్క భార్గవస గోత్రం, స్వామి భారద్వాజ గోత్రం. స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి చెప్పేదాకా మత్స్య కూర్మ వరాహ నారసింహ ఈ 4వ అవతారం. ఈ అవతారంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే స్వామి చేసినటువంటి పని ఏంటంటే అంటే శత్రువు బలమైనటువంటి వాడు, బాగా బలమైనటువంటి వాడు. అతను కోరుకున్నాడు మహావిష్ణువు ఏమనంటే నాకు ఈ భూమి మీద ఏ జీవి వలన నాకు చావు ఉండకూడదు, అలానే ఇంట్లో ఉండకూడదు, బయట ఉండకూడదు, ఉదయం ఉండకూడదు, సాయంత్రం ఉండకూడదు. प्रतिपुंजों